సతీ చెర్రీ ఛానల్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే మా అక్క వాళ్ళ కూతురు మెచ్యూర్ అయిందనేసి మేమైతే చేప అయితే అల్లిస్తున్నాం అనమాట. వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని అయితే నేనైతే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేమైతే ఫస్ట్ ఒక చేప అల్లిస్తున్నాం అనమాట. ఈ తాత అయితే చేప బాగానే కుట్టాడు, అంతా బాగానే ఉంది. ఇంకా అల్లేసరికి రేకు తీసి అయితే చేపను అల్లాలి. తాత ఏంచి ఎక్కువ రేకులు తీసి అల్లడం వల్ల ఈ చేప అయితే సరిగ్గా రాలేదు. ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? మీకైతే తెలుస్తుంది అనేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ తాత అల్లాడు, ఇది బాగా నచ్చలేదు అనేసి ఇంకొక అతని చేతి కూడా అయితే అల్లించాము. ముందుగా అయితే ఒక చివరి అయితే నరుక్కోవాలన్నమాట. తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని ఇంకొక చివరి కూడా నరుక్కోవాలి. అలా నరుక్కున్న తర్వాత మధ్యలోకి అయితే చీరుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాం కదా, అలాగే చీరుకోవాలి. కత్తి పెట్టి ఇలాగా ఒకసారి కత్తి పెట్టి నరికితే ఇంకా ఆటోమేటిక్గా జరుగుతుంటే జరగలేదు చోట ఇలా కత్తి పెట్టి కోస్తాడు కదా, అలా కోస్తే మొత్తం తర్వాత అటు ఇటు కలిపి చేప ఉండాలి. ఫస్ట్ తాత ఏం చేసేయండి. తీసుకో 5 రూపాయలు బిస్కెట్ బయట ఇచ్చారా? లేకపోతే పేపర్ బిస్కెట్లు కూడా పేపర్ బిస్కెట్ ఎంత 10 రూపాయలు ఇచ్చారా? 10 రూపాయలు 13 ఇచ్చారా?
పక్క చేపలుతుంటే మా పెద్దోడు ఏంచి కోడి పిల్లలతో అయితే ఆడుతున్నాడు అనమాట. ఈ కోడి పిల్లల్ని ఒకటి ఒకటి మీకు చూపిస్తున్నాడు. ఇంకా వీటిని అయితే కిందనైతే వదిలేస్తున్నారు. ఈ చేప అల్లడంలో ఏమైనా మిస్టేక్లు కనబడితే కామెంట్ అయితే చెయ్యండి. ఇంక ఈ తాత అల్లిన దానికి తర్వాత ఇంకొక అతను అల్లిన దానికి తేడా చూసి ఏ చేప బాగుందో అలాగే కామెంట్ అయితే చెయ్యండి. ఈ తాత బాగానే అల్లుతున్నాడు, కాకపోతే రేకు ఇప్పాలన్నమాట. కొబ్బరి రేకు ఉంటుంది కదా, ఆ రేకు ఇప్పుతూ అల్లుతూ ఒక రేకు కింద ఒక రేకు పెడుతూ అల్లాలన్నమాట. ఈ తాత మొత్తాన్ని 3-4 రేకులు తీసి అల్లిసాడు. చూసారా, విత్ ఇన్ మినిట్స్లోనైతే ఈ తాత చేపను అయితే అల్లిసాడు. ఇది మాకు అంత లుక్గా లేదు, అందుకనేసి సెకండ్ చేప కూడా ఇంకొక అతని చేతి అయితే అల్లించామన్నమాట. తాతల్ని చూసారు కదా, తాతల్ని అయితే అలా ఉందనేసి మళ్ళీ ఇంకొక అతను పిలిపించి చేప అయితే అల్లిస్తాం అనమాట. సేమ్ ఆ తాత ఫస్ట్ ప్రాసెస్ అయితే ఏం చేశాడు, మళ్ళీ ప్రాసెస్ అయితే ఆ తాత కూడా 5 feet తీసుకున్నాడు. ఇంకా తర్వాత మధ్యలోకి నరికించుకోవడమే, 2 ముక్కలుగా చీల్చుకోవాలి. ఆ తాత అల్లిన దానికి ఇతర అల్లిన దానికి తేడా ఏంటనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఆ తాత కూడా బాగానే అల్లాడు, కానీ మాకు నచ్చక ఇంకొక అతను పిలిపించి మరొక చేప అయితే అల్లించాం అనమాట. ఇతను చూడడం చాలా బాగా అయితే అల్లాడు అనమాట. వాటిని అయితే తీసేయాలన్నమాట బయటకైతే. ఇంకా అలాగే కొబ్బరి ఆకులు ఉన్నాయి కదా రేకులు, అవి అయితే లోపలికి వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు చూపిస్తున్న విధంగా ఒక రేకు కింద ఒక రేకు అయితే పెడుతూ ఉండాలన్నమాట. అలా పెడితేనే ఒక రేకు కింద ఒక రేకు కొబ్బరి చేప అనేది ఇక్కడ ఇతను అల్లుతుంది చూసారా, బాగా గమనించండి. ఒక రేక్ కింద అయితే ఒక రేక్ అయితే పెడుతున్నాడు, అది కూడా ఇప్పుతూ పెడుతున్నాడు అనమాట. అది చూసారా, చివరికి పెడుతూ ఒక రేక్ కింద ఒకటి పెడుతూ ఉన్నాడు. ఇంత తాత కూడా కదా.
Digga digga digga
అల్లుకున్న తర్వాత 4 పక్కలైతే కట్టుకోవాలనమాట. కట్టేసుకున్న తర్వాత చాప అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ తయారు చేసిన చాప అయితే ఇది. ఫస్ట్ తయారు చేసిన చాప బావుందా? సెకండ్ తయారు చేసిన చాప బావుందా? అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దనమాట. ఈ చాప తయారు చేయడానికి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పట్టింది. చాలా మట్టుకు వీడియోని అయితే స్పీడ్ మోడ్ అలాగే వీడియోని ఎడిట్ చేస్తూ కట్ చేస్తూ అయితే వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఫుల్ లెంత్ వీడియో అయిపోయింది. చాలా అయితే 20 మినిట్స్ వీడియో అయితే అయిపోయిందనమాట. 3 అవర్స్ కష్టాన్ని మీకైతే 20 మినిట్స్ వీడియోలోనైతే అప్లోడ్ చేసి అయితే చూపిస్తున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఎవరికి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.